ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్‌ని ఆన్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అసలు అంగప్రదక్షిణ అంటే ఏమిటి అన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుందండి. మనకి ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూసినట్లయితే అంగప్రదక్షిణ టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను స్టెప్ బై స్టెప్ మీకు డెమోతో సహా చూపించడం జరుగుతూ ఉంటుంది. ముందుగా మనకి అంగప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారపు వాకిలి ఆనంద నిలయం అంటారు కదండీ! మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తూ ఉంటాం కదా! అక్కడి నుంచి పడుకుని బొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క హుండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఇలా అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా శ్రీవారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ప్రతిరోజు కూడా ఈ అంగప్రదక్షిణ సేవ అన్నది జరుగుతూ ఉంటుందండి. మనకి నైట్ 1 గంటకైతే రిపోర్ట్ చేసినట్లయితే మనకు సేవ అన్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ అన్నది మనకి సాధారణంగా ఆడవారు గాని, మగవారు గాని ఇద్దరు కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం పక్కన ఉన్నటువంటి పుష్కరిణి ఉంది గదండీ! దాన్ని కోనేరు అంటారు. అంటే వరాహస్వామికి టెంపుల్‌కి. అదేవిధంగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో అంటే మనం శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తాం గదండీ! ఎగ్జిట్ పాయింట్. అక్కడ ఉన్నటువంటి కోనేటిలో మనం నైటు అంటే 12 గంటలకి స్నానం ఆచరించిన తర్వాత తలస్నానం ఆచరించి అదే తడి బట్టలతోటి మనం శ్రీవారికి అంగప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుందండి. నేను దానికి సంబంధించిన బట్టి వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంగప్రదక్షిణ చేయాలి? ఏ విధంగా స్నానాన్ని ఆచరించాలి? ఏ విధంగా క్యూ లైన్‌లోకి వెళ్ళాలి? అన్నది ఏ టు జెడ్ నేను పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు కూడా అవగాహన ఉంటుంది. మనకి అదే తడి బట్టలతోటి మనం అయితే శ్రీవారి యొక్క ఆలయంలోకి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలండి. ఇందులో మగవారైతే పంచె ధరించి, అదేవిధంగా మెడలో ఉత్తరీయం ధరించి, సంప్రదాయ వస్త్రాలను మాత్రమే మనం అంగప్రదక్షిణ అయితే చేయాలి. ఆడవారైతే శారీ గాని, అదేవిధంగా పంజాబీ డ్రెస్సులు ఇటువంటి సంప్రదాయ వస్త్రాలను ధరించి అంగప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి మగవారైతే బనియాలు గాని, షర్ట్ గాని వేసుకున్నా సరే, అక్కడ అంగప్రదక్షిణ చేసేటువంటి సమయంలో టీటీడీ సిబ్బంది గాని, లేదా సేవ చేయడానికి వచ్చేటువంటి సేవకులు గాని, పై వస్త్రాన్ని రిమూవ్ చేసి అంగప్రదక్షిణ చేయమని చెప్తారండి. మీరు ఒకవేళ యేసుకొని వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. అంగప్రదక్షిణ చేసేటువంటి సమయంలో ఆ వస్త్రాలను తీసేసి మీరు అంగప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుంది. ఇందులో అంగప్రదక్షిణ చేసేటువంటి సమయంలో ఆడవారిని ముందు అంగప్రదక్షిణ చేయడానికి పంపించడం జరుగుతుందండి. అదే సమయంలో మనకి స్వామివారి ప్రధాన ఆలయంలో మనకి ఆనంద నిలయంలో సుప్రభాత సేవ అయితే జరుగుతుంటుంది. సుప్రభాత సేవ అయితే మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళైతే తెల్లవారుజామున 2 గంటలకైతే రిపోర్ట్ చేయాలి. 2 గంటలకు రిపోర్ట్ చేసినట్లయితే సేవ అన్నది మనకి తెల్లవారుజామున 3 గంటలకి లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. బయట అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆడవారు, మగవారు. అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. ముందు ఆడవారు అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉంది కదండీ! అక్కడ ఆడవారైతే ఉంటారు. తర్వాత మగవారు అంగప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత దాని తర్వాత ఆడవారిని స్వామివారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మగవారిని కూడా స్వామివారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. కాకపోతే ముందు లోపల సుప్రభాత సేవ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తులని దర్శనానికైతే పంపించడం జరుగుతుందండి. ఇది మనకి ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరిగేటువంటి సేవల్లో మనకి అంగప్రదక్షిణ సేవ అన్నది ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్‌ని మనం బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చేసేటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకసారైనా సరే ఈ అంగప్రదక్షిణ అన్నది చేయాలండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది అంగప్రదక్షిణ అన్నది. స్వామివారి యొక్క ప్రధాన ఆలయం బయట పడుకుని పొర్లు దండలు పెట్టడం అన్నది మన యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ సేవ అన్నది బుక్ చేసుకొని శ్రీవారిని అయితే మనం దర్శించుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రతి నెల కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి 3 నెలల ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రెజెంట్ అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానండి. మనకి జూలై నెలకు సంబంధించిన బట్టి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్‌లని ఈ నెల అంటే ఏప్రిల్ నెల 23వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి నెల కూడా మనకి ఇంచుమించుగా 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి అంగప్రదక్షిణ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నంబర్ ఐడీ మీద వచ్చేసి మాక్సిమం ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త గాని, ఫ్రెండ్స్ గాని, బంధుమిత్రులు ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. లేదా సింగిల్‌గా వెళ్ళాలనుకున్నా కూడా సింగిల్‌గా కూడా వెళ్లి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ సేవకి 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవ అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఒక చిన్న లడ్డూని కూడా అంటే రూ. 50 లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూని కూడా
కూడా శ్రీవారి భక్తులకు ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంగప్రదక్షిణ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లను ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను డెమోతో సహా మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను డెమోతో సహా చూపిస్తానండి. మనకి టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ వచ్చేసి మనకి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి దేవస్థానం సంస్థ బట్టి మనకి టీటీడీ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి యాప్లో కానీ అదేవిధంగా మనకి డైరెక్ట్గా ఆన్లైన్లో కానీ బుక్ చేసుకున్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీరు సేమ్ ఎక్కడ బుక్ చేసుకున్నా ఒకటేనండి. నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా దేవస్థానం సంస్థ బట్టి అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే గూగుల్లో నేను డైరెక్ట్గా మీకు కనుక వెబ్సైట్ తెలిస్తే గూగుల్లో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ వెబ్సైట్ కనుక తెలియకపోతే నేనైతే ఇక్కడ చూడండి, నేను గూగుల్లో టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తాను. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ పైన ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ లింక్ అండి. ఇక్కడ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది చూసారా, ఇది మనకి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి లింక్ అండి ఇది. దీని మీద నేను క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూసారు కదా హోమ్ పేజ్. మనకి ఇదే పేజ్లో మనం స్వామివారికి దర్శన టికెట్ అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా అయితే మనం ఈ పేజీలోకి పూర్తిగా లాగిన్ అవ్వాలండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ పైన టాప్లో ఉంటుంది లాగిన్ అని, అక్కడ మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 9494904576 అని నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే పూర్తిగా ఈ పేజ్లోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చూడండి, ఓటీపీని కూడా నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు పూర్తిగా మనం ఈ హోమ్ పేజ్లోకి అయితే లాగిన్ అవ్వం. ఇది మనకి అన్ని దర్శన టికెట్లు కూడా మనకి ఇదే పేజ్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇక్కడ చూడండి, మనకి తిరుమల అంగప్రదక్షిణ టికెట్ అని లేటెస్ట్ అప్డేట్ దగ్గర నేనైతే సెర్చ్ చేస్తున్నాను. అదేవిధంగా పిలిగ్రామ్ సర్వీసులు ఉన్నాయి కదండి, కింద లోగోస్ ఉన్నాయి కదా, లోగోల మీద కూడా మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అయితే తిరుమల అంగప్రదక్షిణ టికెట్లో క్లిక్ హియర్ ఉంది చూసారా, ఇక్కడ చూపిస్తాను క్లిక్ హియర్. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనం అయితే ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో ముందు మీరు డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ప్యాడ్లో రాసుకుని పక్కన పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల టికెట్ అయితే ఫాస్ట్గా మీరు ఫిల్ చేసి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆధార్ కార్డు నెంబరు, మీకు ఈమెయిల్ ఐడి, మీకు అడ్రస్, మీకు నేము, మీకు ఆధార్ కార్డు పూర్తి నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్లు ఇవన్నీ కూడా మీరు ఒక నోట్ప్యాడ్లో రాసుకుని పక్కన పెట్టుకోండి. మనకి ఓపెన్ అయిన వెంటనే ఆ యొక్క కాలమ్స్లోని మీరు కాపీ పేస్ట్ చేయండి. టికెట్ అయితే కొంచెం తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లిక్ హియర్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా టైమింగ్ అయితే చూపించడం జరుగుతుందండి. టైం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకైతే టికెట్ బుక్ చేసుకోవడానికి సేవా స్లాట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకైతే ప్రజెంట్ మే నెలకు సంబంధించి బట్టి అంగప్రదక్షిణ టికెట్ టైం స్లాట్ అయితే ఓపెన్ అయిందండి. మనకి ఏప్రిల్ నెల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మే నెల చూడొచ్చు మీరు, మే అంటే 2025 మే నెలకు సంబంధించి బట్టి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 20వ తారీఖున డేట్ అన్నది ఎంపిక చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకరు కాకపోతే ఒకరు, ఇద్దరు కాకపోతే ఇద్దరు అని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఒక రోజుకి మనకు టికెట్లు వచ్చేసి 750 టికెట్లు ఉంటాయండి. స్లాట్ టైమింగ్ వచ్చేసి నైట్ 1 గంటకు ఉంటుందండి. తర్వాత మనం అవన్నీ ఎంపిక చేసిన తర్వాత కంటిన్యూ అన్నది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ నేము, అదేవిధంగా ఏజు, అదేవిధంగా మన యొక్క జెండరు, అదేవిధంగా ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నెంబరు. అంటే ఆ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మన యొక్క ఆధార్ కార్డు, మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క నేము, ఏజు, జెండరు, అదే ఫోటో ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ముందు డీటెయిల్స్ అన్నీ కూడా నేను నోట్ప్యాడ్లో రాసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అందుకని కాపీ పేస్ట్ అన్నది చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ డీటెయిల్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ bhaktimargam@gmail.com అన్నది ఇవ్వడం జరిగింది. సిటీ వచ్చేసి సిటీ అన్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కన మనకి స్టేట్ వచ్చేసి ఏపీ అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా ఇవ్వచ్చండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అన్నది అక్కడ ఇవ్వండి. అదేవిధంగా మీరు కంట్రీ అన్నది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అన్నది ఇవ్వండి.
మనది సాధారణంగా ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిన్ నెంబరు. మీకు ఆధార్ కార్డ్ మీద సరిగ్గా చూడండి. ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ పిన్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పిన్ నెంబర్ అన్నది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చూపిస్తుందండి. చేసిన తర్వాత మన కిందకు వచ్చిన తర్వాత బుక్ నౌ అని ఉంటుంది. బుక్ నౌ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన బుకింగ్ సక్సెస్ అని చూపిస్తుందండి. మన అంగరక్షణ టికెట్‌కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా దాని యొక్క రిఫరెన్స్ నెంబరు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా గెట్ నౌ మన ఈమెయిల్‌కి ఈ యొక్క టికెట్‌ని కావాలంటే ఈమెయిల్‌కి పంపుకోవచ్చు. అక్కడ సేవ్ ఉంటుంది. లేదా ఇక్కడే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అది మనకి టికెట్ ప్రింట్‌ఔట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు స్వామివారి దర్శనానికి ఏ రోజు అయితే వెళ్తున్నారో ఆ రోజు మీరు ఏ మొబైల్ నంబర్‌తో అయితే ఈ అంగప్రదక్షిణ టికెట్‌ని బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నంబర్ తోటి సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి మనకి బుకింగ్ హిస్టరీ ఉంటుందండి పైన. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అంగప్రదక్షిణ టికెట్ అన్నది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము ప్రతి నెల కూడా అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకుంటున్నాం. కాకపోతే బుక్ కావడం లేదు. కొన్ని టెక్నికల్ ఎర్రర్ అని వస్తుంది. లేదా టికెట్లు కంప్లీట్ అయిపోయినాయి అని వస్తుంది. ఏ విధంగా ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మనకి అంగప్రదక్షిణ టికెట్లని ఏ విధంగా ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలన్నది నేను కూడా చెప్తానండి. అదేవిధంగా మనకి ఒక రోజుకొచ్చేసి మనకి అంగప్రదక్షిణ టికెట్లు 750 టికెట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి బుక్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులు ఇంచుమించుగా 3,00,000 నుండి 4,00,000 మంది మనకి సేమ్ టైంలో ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అంగప్రదక్షిణ టికెట్లు అన్నది ఎంత ఫాస్ట్‌గా మనం అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయగలుగుతామో వాళ్ళకి మాత్రమే అంగప్రదక్షిణ టికెట్ అనేది బుక్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అంగప్రదక్షిణ టికెట్‌లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.